బ్యాంకు ఖాతాలు మరియు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం నామినేషన్ నిబంధనలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. ఖాతాదారులకు మరింత వెసులుబాటు కల్పించడానికి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు రాకుండా ఉండేందుకు కొత్త నిబంధనలు అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు ఫిక్స్డ్ డిపాజిట్లకు కేవలం ఒక్కరిని మాత్రమే నామినీగా పెట్టుకునే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు ఒకే ఖాతాకు లేదా డిపాజిట్ కు గరిష్టంగా 4 వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. కొత్త నిబంధన కీలకమైన నామినేషన్లు 2 పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఖాతాదారులు 4 నామినీలకు కలిపి ఖాతా వారీగా డబ్బును పంచుకోవచ్చు. ఉదాహరణకు భార్యకి 50%, కుమారుడికి 30%, కూతురికి 20% చొప్పున స్పష్టంగా ఖాతాదారుడు మరణిస్తే బ్యాంకు ఆయా నిష్పత్తుల ప్రకారం నేరుగా డబ్బును అందజేస్తుంది. సక్సెసివ్ నామినేషన్, ఇందులో ప్రాధాన్యత క్రమం ఉంటుంది. మొదటి నామినీ అందుబాటులో లేకపోతే రెండో వ్యక్తికి, ఆ తర్వాత మూడో వ్యక్తికి ఈ విధంగా హక్కు బదిలీ అవుతుంది. లాకర్లు మరియు సేఫ్ కస్టడీ ఆర్టికల్స్ కు కేవలం ఈ సక్సెసివ్ పద్ధతి మాత్రమే వర్తిస్తుంది. ఖాతాదారుల అకౌంట్ లో సరైన నామినీ వివరాలు నమోదు చేయకపోతే, ఒకవేళ నామినీ మరణించి తదుపరి అప్డేట్ చేయకపోతే ఖాతాదారుని మరణం తర్వాత ఆ డబ్బును క్లెయిమ్ చేయడం కుటుంబ సభ్యుల్లో క్లిష్టంగా మారుతుంది. బ్యాంకు నుండి డబ్బు లేదా డిపాజిట్లు డ్రా చేయడానికి చట్టపరమైన వారసుల సర్టిఫికెట్లు, కోర్టు అనుమతులు వంటి సుదీర్ఘమైన లీగల్ ప్రక్రియలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన నామినీ లేకపోతే హక్కుదారులు ఎవరు అనే దానిపై వివరాలు తలెత్తి డబ్బు చేతికి రావడం చాలా ఆలస్యం అవుతుంది. ఈ కొత్త నిబంధనలు ప్రధానంగా బ్యాంకు డిపాజిట్లు, సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు మరియు సేఫ్ కస్టడీ లాకర్లకు వర్తిస్తాయి.